నాకు బాగా గుర్తు. ఒకసారి నేను యూట్యూబ్‌లో రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉన్నప్పుడు, అది పండగ సీజన్ అనమాట. ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తా ఉన్నారు. మీరు ఊరు వెళ్ళేటట్టయితే గనక బయట మెయిన్ డోర్‌కి లాక్ కనపడే విధంగా వేసి వెళ్ళకండి. వీలైతే ఆ లాక్ అనేది ఇన్‌బిల్ట్‌గా ఆ డోర్‌లోనే ఉంటే చాలా బావుంటుంది. మీకు సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అది ఆలోచించినప్పుడు నిజమే కదా! ఒకసారి నేను దాన్ని బ్యాక్ ఎండ్‌కెళ్ళి ఆలోచిస్తే, డోర్‌లోనే లాక్ ఉండటం ఎంత గొప్ప విషయం చూడండి. ఆ డోర్‌ని డిజైన్ చేసే దగ్గర నుంచే, ఆ లాక్‌కి ఒక స్పేస్‌ని అలొకేట్ చేసి, ఆ డోర్‌ని డిజైన్ చేసి, ఆ డోర్‌లోనే ఒక లాక్‌ని ఇన్‌బిల్ట్‌గా అరేంజ్ చేయటం అనేది ఆహ్, దానివల్ల ఒక సెక్యూరిటీ అనేది ఎన్హాన్స్ అయింది. సో, ఎక్స్‌ట్రాగా మనం ఒక లాక్‌ని కొనాల్సిన పని లేదు. సరిగ్గా ఇలాగే షిఫ్ట్ లెఫ్ట్ సెక్యూరిటీలో ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని చూద్దాం. హలో, నా పేరు నరేష్. మీరు గనక మొదటిసారి మన ఛానల్‌కి వస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి డెవాప్స్ కాన్సెప్ట్స్ మీకు అందుతాయి. ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌ని అబ్జర్వ్ చేస్తే, దాంట్లో డెవలప్‌మెంట్‌కి, డిప్లాయ్‌మెంట్‌కి మధ్యలో ఉండే ఫేజెస్‌ని మనం సీఐసీడీ ప్రాసెస్ ద్వారా ఆటోమేట్ చేస్తాం. సో డెవలపర్ కోడింగ్ రాసి దాన్ని గిట్‌హబ్‌కి పుష్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా జెంకిన్స్ జాబ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో జెంకిన్స్ జాబ్ ఏం చేస్తుంది అంటే సిఐసిడి ప్రాసెస్‌ని రన్ చేస్తుంది. మనం చూస్తున్న ఈ కోడింగు, బిల్డింగు, టెస్ట్, డిప్లాయ్, ఆ తర్వాత చూస్తే గనక సెక్యూరిటీ ఆడిట్, ఫిక్స్, రీడిప్లాయ్. సో ఇది ఓల్డ్ వే అనమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎలా ఉండేది అంటే, ఈ ప్రాసెస్ మొత్తం డిప్లాయ్మెంట్ అయిన తర్వాత సెక్యూరిటీ ఆడిట్ జరిగేది. ఇది ఓల్డ్ వే, చాలా పురాతన పద్ధతి. సెక్యూరిటీ ఆడిట్ చివరిలో జరిగేది డిప్లాయ్మెంట్ జరిగిన తర్వాత, లేకపోతే డిప్లాయ్ ముందు జరిగేది. సో దానివల్ల ఏమయ్యేదంటే ప్రాబ్లం పెద్దదైపోయేది. సో ప్రాబ్లం పెద్దదైపోయేది, ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి టైం ఎక్కువ పట్టేది, కాస్ట్ కూడా ఎక్కువ అయ్యేది. ఇది ఓల్డ్ వే. సో ఓల్డ్ వేలో ఏం చేసేవారు అంటే, ఈ సెక్యూరిటీ ఆడిట్లో వనరబిలిటీస్ని, బగ్స్ని అవన్నీ ఫిక్స్ చేసి మళ్ళీ రీడిప్లాయ్ చేసేవాళ్ళు డిప్లాయ్మెంట్ అయిన తర్వాత. ఇది చాలా పురాతన పద్ధతి, చాలా తప్పుడు పద్ధతి. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే ముఖ్యంగా మీరే ఆలోచించండి. ఒక సాఫ్ట్వేర్ అనేది డిప్లాయ్మెంట్ అయిన తర్వాత అవుటేజ్ వచ్చింది. డిప్లాయ్మెంట్ అయిన తర్వాత యాప్ అనేది డౌన్ అయింది. సో దానివల్ల ఎంత లాస్ ఉంటుంది. మీరు ఉదాహరణకి ఒక అమెజాన్ అప్లికేషన్ తీసుకోండి. మనం ఇప్పుడు చూస్తున్నాం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్. సో ఈ ఫెస్టివల్‌లో గనక ఒక్క నిమిషం అమెజాన్ వెబ్ అప్లికేషన్ డౌన్ అయితే ఎంత నష్టం ఉంటది? వెండర్స్‌కి కానీ, అమెజాన్ కంపెనీకి కానీ ఎంత నష్టం ఉంటది? సో మనం లెక్కించలేం. సో కాబట్టి ఈ సెక్యూరిటీ సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా మనము చివర్లో చూసే కంటే ఎందుకు ఎప్పటికప్పుడు చూసుకోలేం? ఫస్ట్ నుంచే చూసుకుంటూ ఎందుకు రాలేం? ఎందుకు చివరి దాకా వెయిట్ చేయాలి? ఎందుకు డిప్లాయ్మెంట్ దాకా వెయిట్ చేయాలి? లేకపోతే ఎందుకు ప్యాకేజింగ్ అప్పుడు మనం చెక్ చేయాలి? అంతకుముందు మనం ఇంకా కొంచెం ముందుకు జరిపి మనం చెక్ చేయలేమా? ఎందుకు డిప్లాయ్మెంట్లోనే చేయాలి? లేదు, నేను ఇంకా ముందుకు జరుపుతాను. టెస్టింగ్లోనే నేను చేయాల్సిన టెస్ట్ని కంప్లీట్ చేస్తాను. చాలా మంచిది, వెల్ అండ్ గుడ్. బిల్డింగ్లో నేను చేయలేనా? లేకపోతే ప్యాకేజింగ్లో నేను చేయలేనా? ఎందుకని చివరి దాకా నువ్వు వెయిట్ చేయాలి? సో ఇదే ఆలోచన షిఫ్ట్ లెఫ్ట్ అనమాట. షిఫ్ట్ లెఫ్ట్. షిఫ్ట్ లెఫ్ట్ అంటే అర్థం ఏంటంటే సింప్లీ డోంట్ వెయిట్ ఫర్ ద ఎండ్. ఎందుకని నేను చివరిదాకా వెయిట్ చేయాలి? అవసరం లేదు. నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు చేసిన పనిని చెక్ చేసుకో, స్కాన్ చేసుకో, సెక్యూరిటీ స్కాన్ చేసుకో, టెస్టింగ్ చేసుకో. సో ఇదే ఆలోచన షిఫ్ట్ లెఫ్ట్కి ఉంటుంది. షిఫ్ట్ లెఫ్ట్ అంటే నువ్వు ముందుకు జరుపుకుంటూ రావాలి. లెఫ్ట్ అంటే ఎడమ పక్కకి జరుపుకుంటూ రావాలి. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, మనకి ఇది ఫాలో అవ్వకపోతే లాస్ ఏంటి అన్నది చూస్తే కనుక దీనివల్ల ఉపయోగాలు చాలా ఈజీగా అర్థమవుతాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒక అప్లికేషన్ యొక్క డౌన్ టైం అనేది చాలా తగ్గుతుంది. సో మీరు ఇంకొకటి ఏంటంటే, దాంతోపాటు చాలా పని కూడా తగ్గుతుంది. ఇప్పుడు డెవలపర్ కోడ్ రాసేటప్పుడే ఆ ఇష్యూ ఫిక్స్ చేయగలిగితే, మీరు డిప్లాయ్మెంట్ అయిన తర్వాత ఆల్రెడీ అది ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆ అప్లికేషన్.
అప్లికేషన్ వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న లైన్ ఆఫ్ కోడ్ని మీరు ఫిక్స్ చేయాలి అంటే చాలా పెద్ద పని. చాలామంది వ్యక్తులతో మీరు మాట్లాడాలి, చాలా టీమ్స్తో మీరు కొలాబరేట్ అవ్వాలి. కొలాబరేట్ అయిన తర్వాత దాన్ని రోల్ బ్యాక్ చేసుకోవాలి. చాలా పెద్ద పని. మీరు ఏమైనా డేటాబేస్లో కనుక ఆ కోడ్ కనుక మీరైతే చాలా మల్టిపుల్ సర్వీసెస్ ఇన్వాల్వ్ అయితే కనుక చాలా పెద్ద పని అవుతుంది. అదే మీరు డెవలపింగ్ స్టేజ్లోనే ఆ ఇష్యూని ఐడెంటిఫై చేసి డెవలపర్ టేబుల్ దగ్గరే ఉన్నప్పుడే ఆ ఇష్యూ ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేస్తే ఎంత బాగుంటుంది. చాలా పెద్ద పని అంతా కూడా మనం ఇక్కడ తగ్గించుకుంటున్నాం. చూడండి, ఇక్కడ స్మాలర్ చేంజ్, స్మాలర్ ఫిక్స్, fewer dependencies involved. చూడండి, ఇక్కడ less retesting, avoid costly outages, easier rollback, faster developer feedback, simpler supply chain proven by data. ప్రతి స్టేజ్లో ఈ షిఫ్ట్ లెఫ్ట్ పాలసీ ప్రకారం ప్రతి స్టేజ్లో ఎంత వీలైతే అంత టెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొత్త పద్ధతి చూద్దామా? కోడింగ్ స్టేజ్లోనే SAST అనే స్టాటిక్ ఎనాలిసిస్ టెస్ట్ అయితే జరుగుతుంది. సీక్రెట్ స్కాన్, ఏమన్నా API కీస్ పబ్లిక్గా ఎక్స్పోజ్ అవుతున్నాయా ఏంటి అనేది కూడా స్కాన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. కోడింగ్ స్టేజ్లోనే ఇలాంటి స్కాన్స్ని, ఇలాంటి టెస్ట్ని చూడండి ఇన్బిల్డ్ చేస్తాం. ఇదే స్కాన్, ఇదే టెస్ట్ మీరు కనుక డిప్లాయ్ అయిన తర్వాత చేస్తే ఎంత లాస్ ఉంటుంది. అందుకనే ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలంటారు కదా మన పెద్దలు, అంతే సింపుల్ పాలసీ. కోడింగ్ స్టేజ్లోనే అక్కడ చేయొచ్చు. అక్కడ సపోజ్ లింటింగ్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, ఏమన్నా ఫార్మాటింగ్లో కానీ సింటాక్స్లో కానీ ఎర్రర్స్ ఉన్నా కూడా మనం VS కోడ్లో మనం రాసేటప్పుడే, మన IDEలో మనం టైప్ చేసేటప్పుడే మనకు తెలుస్తుంది. ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ని ఫాలో అవుతూ షిఫ్ట్ లెఫ్ట్ పాలసీ ప్రకారం మనం ఏంటంటే రిస్క్ని మినిమైజ్ చేసుకుంటూ, అట్లాగే భవిష్యత్తులో రాబోయే ఇష్యూస్ని కూడా తగ్గించుకుంటాం. దీనివల్ల మనకి కాస్ట్ తగ్గుతుంది, ఇష్యూస్ ఫిక్స్ చేయడానికి కాస్ట్ తగ్గుతుంది, మనకి డౌన్ టైం తగ్గుతుంది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద పనులన్నీ తగ్గిపోతాయి. బిల్డింగ్ స్టేజ్లో చూడండి డిపెండెన్సీ స్కాను, SBOM. టెస్టింగ్ స్టేజ్లో అయితే కనుక DAST, IAC స్కాను, కాన్ఫిగ్ వ్యాలిడేషన్. ఇట్లా ప్యాకేజింగ్లో అప్పుడు కంటైనర్ స్కాను, సైనింగ్. డిప్లాయ్లో రన్ టైమ్ చెక్స్, WAF మానిటరింగ్. ఇట్లా ఏ స్టేజ్లో మనం చెక్ చేయగలని అన్నీ కూడా ఆ స్టేజ్లో చేసుకుంటా ముందుకు వెళ్తాం. చివరి దాకా వెయిట్ చేయం. చాలా సింపుల్ పాలసీ. సెక్యూరిటీ ఈజ్ బిల్ట్ ఇన్ టు ఎవ్రీ స్టేజ్, నాట్ లెఫ్ట్ ఫర్ ద ఎండ్. వెయిట్ చేయకూడదు, చివరి వరకు వెయిట్ చేయకూడదు. ఇప్పుడు డెఫినేషన్లోకి వెళ్దాం. షిఫ్ట్ లెఫ్ట్ సెక్యూరిటీ మీన్స్ మూవింగ్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ ఎర్లియర్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ టు ద లెఫ్ట్. నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పిన ఎగ్జాంపుల్ కూడా అందుకే. మీరు డోర్ అంతా డోర్ డిజైన్ అయింది, మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఆ తర్వాత లాక్ కొనడం కంటే డోర్ని డిజైన్ చేసేటప్పుడే లాక్ని ఇన్బిల్ట్గా ప్లేస్ చేద్దాం, దానికి ఒక ప్లేస్ని డిజైన్ చేద్దాం. ఎందుకు చివరి దాకా వెయిట్ చేయాలి? అర్థమవుతుందా? షిఫ్ట్ లెఫ్ట్ కూడా అంతే. డోంట్ వెయిట్ ఫర్ ద ఎండ్. ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటూ, ఎప్పుడు స్కాన్ అప్పుడే చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే షిఫ్ట్ లెఫ్ట్ పాలసీ. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.